వెల్కమ్ టు హలో ఇంటర్నెట్ ఇండస్ట్రీ హాట్ గాసిప్స్ హిట్ టాపిక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దాం. లైఫ్ లో బ్యాడ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. సినీ ఫీల్డ్ లో అయితే అసలు ఊహించలేము. నిన్న మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ హీరోయిన్ కి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్ కావటం లేదట. ఇంతకీ ఎవరా బ్యూటీ? టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకి గత కొన్ని నెలలుగా సినీ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. బన్నీతో చేసిన డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. అరవింద సమేత మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ దక్కించుకుంది. ఆ తర్వాత పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. హిందీలో సల్మాన్తో నటించిన కిసికి బాయ్ కిసికి జాన్ చిత్రం కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో పూజా హెగ్డేకి ఒక్కసారిగా దారులన్నీ మూసుకుపోయాయి. దీనికి తోడు ఇప్పుడు చేతిలో ఉన్న ఛాన్సులు కూడా మిస్ అవుతున్నాయి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి కూడా పూజా హెగ్డే తప్పించారు అన్న టాక్ కూడా బలంగా ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో గంజా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే అంతా ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేకే పూజా ఈ నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రం నుంచి తప్పుకోవటం వెనుక ఒక కారణం ఉందట. ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ సమయం జైల్లో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ శారీలో డీ గ్లామర్ లో కనిపించాల్సి ఉంటుందట. ఎప్పుడు గ్లామర్ పాత్రలు చేసేందుకు ఇష్టపడే పూజా హెగ్డేకి ఆ రోల్ నచ్చలేదట. అందుకే ముందుగానే గంజా శంకర్ చిత్రం నుంచి ఆమె తప్పుకుందట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మనసున ఉన్నది చెప్పేది కాదని ఒక పాట ఉంది కదా. ఇప్పుడు ఓ హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకుండానే హింట్స్ ఇస్తూ తెగ మురిసిపోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. ప్రస్తుతానికి సౌత్ లో వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తున్న రష్మిక ముందు భారీ చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ తనకు విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం, స్నేహం గురించి చెప్తూ తెగ ఎమోషనల్ అయిపోయింది. విజయ్, నేను కెరీర్లో కలిసి ఎదుగుతున్నాం. నేను చేసే ప్రతి పనిలో కూడా విజయ్ సపోర్ట్ ఉంటుంది. నేను చేసే ప్రతి పనికి విజయ్ సలహాలు తీసుకుంటూ ఉంటాను. ఏది మంచి ఏది చెడు అనే విషయాల్లో విజయ్కి క్లారిటీ ఉంటుంది. అందుకే నాకు ప్రతి విషయంలో కూడా విజయ్ సపోర్ట్ ఉంటుంది. నా వ్యక్తిగత జీవితంలో కూడా విజయ్ సపోర్ట్ చాలా ఎక్కువ. అందరికంటే కూడా ఎక్కువగా నా నిర్ణయాలను సమర్థిస్తూ నాకు మద్దతుగా విజయ్ నిలుస్తాడు. అందుకే నాకు విజయ్ అంటే గౌరవం. విజయ్తో నేను చాలా ఫ్రీగా ఉండగలుగుతాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక ఓవైపు ఇద్దరం మంచి స్నేహితులం అంటూనే మరోవైపు విజయ్ అంటే నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పడం అందరినీ అయోమయానికి గురి చేస్తోంది. ఈ రిలేషన్ అర్థమేంటి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉంది. విజయ్ కూడా ఫ్యామిలీ స్టార్ ని దసరాకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి పూర్తవుతాయి కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ లో అయినా ఈ జంట నుంచి గుడ్ న్యూస్ బయటికి వస్తుందేమో చూడాలి మరి. సినిమా అనేది ఓ ఎంటర్టైన్మెంట్ మీడియం మాత్రమే. ఎంత గొప్ప సబ్జెక్ట్ ఎంచుకున్నా దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చెప్తేనే సక్సెస్ దక్కుతుంది. ఈ విషయంలో విఫలమైన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రేక్షకులదే తప్పు అనేస్తున్నాడు.
వార్, పఠాన్, ఫైటర్ చిత్రాలతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఈ దర్శకుడు తెరకెక్కించిన ఫైటర్ చిత్రం అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోతోంది. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపిక ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ చూడదగిన సినిమా అన్న టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఎందుకో భారీ విజయం సాధించడంలో విఫలమైంది. ఇక ఫైటర్ సినిమాను ప్రేక్షకులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ ఇన్ఫార్మ్ డైరెక్టర్. ఇప్పుడు ఏఈ కామెంట్స్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పై విమర్శలకు కారణమవుతున్నాయి. విమానంలో భారతదేశానికి చెందిన ఎంతమంది ప్రయాణించారు? 90% పైగా ప్రజలు విమానంలో ప్రయాణించలేదు. అలాంటప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆధారిత సినిమా డైనమిక్స్ ను వారు ఎలా అర్థం చేసుకోగలరు? అందుకే మెజారిటీ ఆడియన్స్ కు నా సినిమా అర్థం కాలేదు అని సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు అని, దేశంలో పేదరికంపై కామెంట్స్ చేయటం ఏంటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 100 కోట్లకు పైగా వెచ్చించి తీసిన ఎయిర్ ఫోర్స్ సినిమాల గురించి ప్రేక్షకులకు అవగాహన లేదని నిందించటం అర్ధరహితమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీలైతే సరైన విధంగా సినిమాని తీసి ప్రేక్షకులను మెప్పించాలి, కానీ సినిమా పరాజయానికి ప్రేక్షకుల్ని నిందించడం సరికాదని చాలా మంది సోషల్ మీడియా యూజర్లు సిద్ధార్థ్ ఆనంద్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఫైటర్ చిత్రం ఇప్పటికే క్లోజింగ్ కలెక్షన్స్ కు చేరుకోవడంతో చాలా ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావటం అసాధ్యంగా కనిపిస్తోంది. సినిమా అంటే నమ్మకంతో చేయాల్సిన ప్రయాణం. ముఖ్యంగా డైరెక్టర్ పై హీరో ఎంతో నమ్మకంగా ఉండాలి. అప్పుడు గానీ బెస్ట్ అవుట్పుట్ రాదు. ఇలా డైరెక్టర్ కి అండగా నిలుస్తూ ఓ స్టార్ హీరో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవరా. కాంబినేషన్ ఓకే అయ్యాక కూడా తారక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చాలా టైం తీసుకున్నాడు. కథ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే సినిమాను మొదలు పెట్టాలని ఎన్టీఆర్ అలా ప్లాన్ చేశాడు. ఇప్పుడు దేవరా మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా కొంత పార్ట్ షూటింగ్ కాగానే అవుట్పుట్ చూసి సూపర్ అనుకున్న మేకర్స్ సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సమ్మర్లో ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు. మళ్ళీ హడావుడి ఎందుకని రిలీజ్ వాయిదా వేసుకొని కంటెంట్ పై దృష్టి పెట్టారు. ఇంత ప్లానింగ్ తో వెళ్తున్న మూవీ ఇప్పుడు అనవసరంగా డిస్టర్బ్ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొరటాల శివకు 8 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ఇష్యూ ఇప్పుడు తలనొప్పిగా మారింది. శ్రీమంతుడు కథ విషయంలో మరో రైటర్ వేసిన కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా కొరటాల శివ విచారణకు హాజరు కావాలనే చెప్పింది. ఈ గొడవ వల్ల దేవరా మీద ఫోకస్ చేయాల్సిన కొరటాల శివ కొంత డిస్టర్బ్ అవుతున్నాడని తెలుస్తోంది. సినిమా ఇప్పటికే విఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఏప్రిల్లో నుంచి మరో 3-4 నెలలు వాయిదా వేయాలని అనుకున్న మేకర్స్ కొరటాల శ్రీమంతుడు ఇష్యూ మరింత లేట్ అయ్యేలా చేస్తుంది. ఈ ఇష్యూ మీద కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారట. దేవరా విషయంలో అతని కాన్సంట్రేషన్ ని తగ్గకుండా చూస్తున్నారట. ఆల్రెడీ కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేసిన తారక్ మళ్లీ దేవరతో కలిసి పనిచేస్తున్నాడు. దేవరా ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను మించి అనిపించగా సినిమాను కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మధ్యలో కొరటాల శివ ఇష్యూ వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. దేవరా సినిమాలో తారక్ తో జాన్వీ కపూర్ జత కడుతుంది. సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. టెక్నాలజీ అనేది అందరికీ ఒకేలా సహాయపడుతుంది. అయితే దాన్ని ఎవరు ఎప్పుడు ఎలా వాడతారు అన్నదే ప్రశ్న. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఓ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందట. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది బ్యూటీ.
స్టార్ హీరోల సినిమాలతోనే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. అనుష్క నటించిన అరుంధతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు స్టార్డమ్ కూడా సొంతం చేసుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించి అలరించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ పెరిగిపోయింది. రీసెంట్గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది అనుష్క. ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క శెట్టి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అందుకు కారణం డీప్ ఫేక్ వీడియోలు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రష్మిక మందన్న వీడియోలు వైరల్ అవ్వడంతో చాలామంది దీనిపై స్పందించారు. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా అనుష్క శెట్టి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న మధ్య అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్లు, వీరికి పిల్లలు పుట్టినట్లు ఫోటోలను క్రియేట్ చేశారు. రీసెంట్గా అనుష్కకు స్టార్ క్రికెటర్కు పెళ్లి అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు కొన్ని ఫేక్ ఫోటోలను కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు అనుష్క శెట్టి తల్లిదండ్రులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి తప్పుడు వార్తలు, ఫోటోలు పుట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో ఇంటర్నెట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో కీప్ వాచింగ్ స్టూడియో యువ.